అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తెలంగాణలో యాసంగి వరి నాట్లు, నీరు, ఎరువుల యాజమాన్యం, సమీకృత వ్యవసాయ విధానాలు, ప్రయోజనాలు, పాడి పశువుల్లో థైలేరియా వ్యాధి నివారణ, ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ రబీ వరి నాట్లను జనవరి 30 లోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నార్లు పోసుకోవడం డిసెంబర్ 30 లోపు ముగించాలి. ప్రస్తుతం రైతులంతా నారు పోసుకునే పనిలో నిమగ్నమై ఉండగా ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేయడం ఆరంభించారు. తెలంగాణలో చలి అధికంగా ఉండటం వల్ల వేసిన నాటు ఎదగకపోవడం, ఎర్రబారడం, కొన్ని చోట్ల చనిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీంతో పైపాటు ఎరువులు అధికంగా వేస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే సరైన సాంద్రత పాటించడం, సరైన మోతాదులు, సరైన దశలో అడుగుమందులు, పైపాటు ఎరువులు వేసుకోవడంతో పాటు నాటు కుదురుకునేంత వరకు నీటి యాజమాన్యం సక్రమంగా పాటించాలంటూ యాసంగి వరినాట్ల విషయంలో రైతులకు సూచనలు ఇస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు. తెలంగాణ రాష్ట్రంలో వేసంగిలో డిసెంబర్ నెల మొదలుకొని జనవరి ఆఖరి వరకు కూడా ఈ నాట్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఎన్ని మొక్కలు వేయాలి అంటే ఎంత దూరంలో వేయాలన్న దానికి కాల పరిమితితో మనకు లింక్ ఉంటుందన్నమాట. ఉదాహరణకు మీరు స్వల్పకాల రకాలు 4 నెలల పంటలు తీసుకున్నట్లయితే దాంట్లో నెల రోజులు నార్మడి ఉంటుంది, నెల రోజులు పిలకలు వేసి నుంచి చిరుపొట్ట వరకు నెల రోజులు ఉంటుంది, చిరుపొట్ట నుంచి కోత వరకు 2 నెలలు, మొత్తము 4 నెలల్లో నెల రోజులు నార్మడి అయితే, అదే మధ్యకాలిక రకాలలో నెల రోజులు నార్మడి ఉంటే 45 రోజులు ఈ పిలకలు వేసే దుబ్బు వేసే దశ ఉంటుంది అనమాట. చిరుపొట్ట నుంచి కోత 2 నెలలు, ఇది అన్నిట్లో సమానంగానే ఉంటుంది. దీర్ఘకాలిక రకాల్లో కూడా నెల రోజులు నార్మడి అయితే నాటు వేసేటప్పటి నుండి చిరుపొట్ట దశ 2 నెలలు ఉంటుందన్నమాట. తర్వాత చిరుపొట్ట నుంచి కోత 2 నెలలు. సో మీరు ఏ కాల పరిమితి తీసుకున్నా పిలకలు వేసి ఈ దుబ్బు చేసే దశనే మారుతుందన్నమాట. అయితే మనం వేసంగిలో అన్నీ కూడా స్వల్పకాల రకాలు వేస్తాము కాబట్టి నెల రోజులే పిలకలు వేసే దుబ్బు వేసే దశ ఉంటుంది కాబట్టి నాటు వేసే దూరము తక్కువగా ఉండాలన్నమాట. అంటే 10 x 15 సెంటీమీటర్లు, అంటే దాదాపు ఒక చదరపు మీటర్కు 60 నుంచి 66 కుదురులు వచ్చేలాగా వేసుకోవాలి. ఒక్కొక్క కుదురుకు 2-3 మొక్కలు వేసుకుంటే సరిపోతుంది. నాట్లు కూడా ఎక్కువ లోతు నాడకుండా పైపైన నాట్లు వేయాలి. నాట్లు వేసేటప్పుడు పల్సగా నీరు ఉండాలన్నమాట. అదే మధ్యకాలిక రకాలైతే 15 x 15 సెంటీమీటర్లు, ఒక చదర మీటర్కు 44 కుదురులు ఉండేలాగా చూసుకోవాలి. కుదురుకు 2 నుంచి 3 మొక్కలు, తర్వాత పైగా నాట్లు వేయడం. ఇక దీర్ఘకాలిక రకాలు మనం వేసంగిలో వేయము. తర్వాత నాట్లు వేసేటప్పుడు నీళ్లు పల్చగా ఉండాలి. నాట్లు వేసిన తర్వాత నారు తిరిగే వరకు, మూన తిరగడం అంటారు, లేదంటే నారు కుదురుకోవడం అంటారు, ఈ అయ్యేంత వరకు మనం నీళ్లు ఒక 2 ఇంచుల వరకు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ నీళ్లు ఒక 1 ఇంచ్ అంటే పల్సగా నీళ్లు పెట్టుకుంటే మీకు పిలకలు బాగా వేసే అవకాశం ఉంటుంది. అసలే నీళ్లు లేకుంటే కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. సో కలుపు రాకుండా మళ్ళా కింద అంకురం మునిగిపోకుండా, కింద అంకురం కనుక మునిగిపోతే పిలకలు రావన్నమాట.
సో పిలకలు రావాలి, కలుపు రాకూడదు. అంటే 1 ఇంచు వరకు నీళ్లు మెయింటైన్ చేసినట్లయితే మీకు మంచి పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది, కలుపు రాకుండా. ఇది మీరు వేసంగిలో స్వల్పకాలిక రకాలు నెల రోజులు, అంటే నాటు వేసినాక నెల రోజుల వరకు మెయింటైన్ చేయాలి. ఇది ఒక అతి ముఖ్యమైన వాటర్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫర్టిలైజర్స్. ముఖ్యంగా మనము అడుగు మందుగా 1 ఎకరాకు సరిపోని భాస్వరం అందించే 1 బ్యాగ్ డిఏపి సరిపోతుంది. లేదంటే 3 బ్యాగుల 3 బస్తాల 3 కట్టల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవచ్చు. డిఏపిలో నత్రజని ఉంటుంది, భాస్వరం ఉంటుంది అనమాట. 46% భాస్వరం ఉంటే కొంత బాగా నత్రజని కూడా ఉంటుంది. కాబట్టి డిఏపి వేసుకుంటే మీకు భాస్వరం అడుగు మందుగా అందుతుంది, కానీ నత్రజని పూర్తిగా అందదు. కాబట్టి పూర్తి స్థాయిలో నత్రజని మొదట్లో అందాలంటే ఒక 33 కిలోల యూరియా నాట్లు వేసిన వెంటనే వేసుకోవాలి. తర్వాత పొటాష్ కూడా వేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసంగిలో 1 ఎకరానికి 10 నుంచి 12 కిలోల పొటాష్ వేసుకుంటే మంచి గింజ గట్టిపడి మొక్క గట్టితనం వచ్చే అవకాశం ఉంటుంది. అదే 2 సీజన్ల కలిపి అయితే 20 కిలోల పొటాష్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఏసంగిలో జింకు లోపము ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ చలి ప్రభావం వల్ల పోషకాలను సరిగా తీసుకోలేదన్నమాట. సూక్ష్మ పోషకాలు కానీ ఇవి కానీ తీసుకోక ఎర్రబడిపోతూ ఉంటుంది. సో దీని కొరకు గాను మీరు 1 ఎకరానికి 1 సీజన్కి అయితే 10 కిలోల జింకు, 2 సీజన్లు కలిపేసుకున్నట్లయితే 20 కిలోల జింకు అడుగు మందుగా వేసుకోవాలి. ఇంకొకటి రైతులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు ఉష్ణోగ్రతలు ఎప్పటి నుంచి పెరుగుతాయంటే ఉత్తరాయణం స్టార్ట్ అయినప్పటి నుంచి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సంక్రాంతి నుంచి మీకు క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సో సంక్రాంతి వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి సహజంగానే వరి పెరుగుదల తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు ఎర్రబడిపోవడము, చలి చౌడు ఉండడం వల్ల అక్కడక్కడ కొసలు ఎర్రబడము, మధ్యలో ఆకులు ఎర్రబడడం అని జరుగుతూ ఉంటాయి. దానికి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది టెంపరీ మాత్రమే. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు అలా అవుతుంది, మళ్ళీ పెరిగినప్పుడు మామూలుగా అవుతుంది. నీళ్లు మాత్రము చౌడున్న ప్రాంతాల్లో తప్పనిసరిగా నీళ్లు నిల్వ ఉంచాలి. చౌడున్న ప్రాంతాల్లో నీళ్లు తీసివేస్తే ఈ ఉప్పు శాతం పెరిగి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది చలికాలంలో. అదే చౌడు లేని వాళ్ళు నీళ్లు తీస్తూ పెడుతూ ఉండాలి. మళ్ళీ అంటే పెట్టిన నీళ్లు అందులో ఇనికిన తర్వాత మళ్ళీ వెంటనే ఫ్రెష్ నీళ్ళు పెట్టాలి. ఈ రకంగా చేసినట్లయితే మీరు వేసంగిలో నాట్లు వేసిన తర్వాత మొక్కలు చనిపోవడం కానీ పెరుగుదల లేకపోవడం కానీ ఉండదు. కానీ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, సహజంగానే సంక్రాంతి వరకు పెరుగుదల చాలా స్లోగా ఉంటుంది. సంక్రాంతి తర్వాత ఆటోమేటిక్గా మీకు వరి పెరుగుదల పుంజుకుంటుంది, పచ్చగా అయి బాగా ఫాస్ట్గా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ కంపెనీలు ఇదే వేయండి అదే వేయండి అని చాలామంది ప్రచారం చేస్తూ ఉంటారు. అది మీరు ఏదో గుళికలు వేయడం వల్లనో, గంట గుళికలు వేయడం వల్లనో, ఏదో మందులు వేయడం వల్లనో కాదు, ఉష్ణోగ్రత పెరగడం వల్ల. అది గమనించాలి రైతులు. అంటే యూరియా మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకున్నట్లయితే సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు పొలము బాగా అవుతుందన్నమాట. ఇది రైతులు గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం. ఈ ప్రధాన పొలం తయారైన తర్వాత ఏ ఎరువు ఎప్పుడు వేయాలనేది రైతులకు సందేహంగా ఉంటుంది. ముఖ్యంగా డిఏపి అడుగు మందుగా వేయాలి. అడుగు మందుగా అంటే ఆఖరు దమ్ములో వేయాలి. అంటే ఆఖరిసారి మీరు ఏదైతే జంబు కానీ లెవెలర్ కానీ గొర్రు కొడతారు కదా, గొర్రు కొట్టే ముందు డిఏపి వేసుకోవాలి. అప్పుడే పొటాష్ వేసుకోవాలి. ఎందుకంటే ఇవి రూట్స్కి అందాలంట, రూట్ జోన్లో వాడాలి. అందుకని మనం ఏం చేస్తాం, ఒకసారి వేసి గొర్రు కొడితే అవి రూట్ జోన్లోకి వెళ్ళిపోతాయి. అదే యూరియా మాత్రం కరిగిపోతుంది, తర్వాత నీళ్ళలో కరిగి కిందికి వెళ్ళిపోతుంది, తర్వాత బాగా ఎండ ఉంటే ఆవిరైపోతుంది. కాబట్టి యూరియాని మాత్రము మీరు నాట్లు వేసినాక పలసగా నీళ్లు పెట్టి వేసుకోవాలి. నాట్లు వేసిన తెల్లారు కానీ ఆ నాట్లు వేసే రోజు కానీ. ఇది ఆ ఫర్టిలైజర్ లక్షణాన్ని బట్టి మీరు వేయాలన్నమాట. ఫర్టిలైజర్ లక్షణం ఏంటంటే డిఏపి ఎక్కడేస్తే అక్కడే ఉంటుంది, పొటాష్ కొంచెం అటు ఇటుగా కదులుతుంది, యూరియా మాత్రం ఎక్కడేసినా అది కిందికి వెళ్ళిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 3 రకాల ఎరువులు మీరు వాడాలి. జింకు కూడా అడుగు మందుగానే వేయాలి. ఎందుకంటే జింకు కూడా రూట్ జోన్లో వేయాలి. జింకు ఎక్కడేస్తే అక్కడే ఉంటుంది. జింకుకు డిఏపికి పడది కాబట్టి జింకు వేరుగా వేయాలి, డిఏపి వేరుగా వేయాలి. అది కూడా మీకు రూట్ జోన్లో పడేలాగా రెండోసారి దమ్ము చేసేటప్పుడు, లేకుంటే రెండోసారి గొర్రు కొట్టేటప్పుడు, మీరు మొదటిసారి గొర్రు కొట్టేటప్పుడు జింకు వేసుకోవాలి. తర్వాత డిఏపి, తర్వాత పొటాష్, ఆఖరిగా యూరియా వేసుకోవాలి. ఇది పద్ధతి అన్నమాట. ఎప్పుడైనా యూరియా బురద పదంలో వేయాలి, లేదంటే పల్సగా నీళ్ళు అంటే ఉండి లేనట్లుగా నీళ్ళు ఉంచి యూరియా వేయాలి.
ఎక్కువ నీళ్ళ నుంచి యూరియా వేస్తే ఏమవుతుందంటే ఆ యూరియా అంతా నీళ్ళలో కరుగుతుంది, నీళ్ళు కిందికి ఇరికినప్పుడు దాంతోపాటు కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి బురద పదంలోనే మనము ఈ యూరియా వేసుకోవాలి. అయితే పొటాష్కు కొంత నేలలో కదిలే లక్షణం ఉంది కాబట్టి పొటాష్ను ఒకేసారి అడుగుమందుగా వేయొచ్చు. ముఖ్యంగా బరువు నేలల్లో మనం ఏం చెప్తామంటే బాగా బరువు నేలల్లో ఒకేసారి వేయమని చెప్తాము. తేలిక నేలలు అయితే కనుక పొటాష్ను 2 దఫాలుగా వేసుకోవాలి. అంటే డిఏపితో పాటు ఒకసారి, 3వ దఫా యూరియా వేసేటప్పుడు ఒకసారి. అప్పుడు ఒక 12 కిలోలు, ఇప్పుడు ఒక 12 కిలోలు వేసుకుంటే సరిపోతుంది. అదే యూరియాను మనం ఏమంటున్నాము, 2 బస్తాల యూరియాను 3 భాగాలు చేసి వేయాలి ఏసంగిలో. మొదటి భాగము నాట్లేసిన వెంటనే 33 కిలోలు, రెండవ భాగము 15 రోజుల తర్వాత స్వల్పకాలిక రకాలకు, మధ్యకాలిక రకాలకు 20 రోజుల తర్వాత, 3వ దఫా మళ్ళీ 15 రోజుల తర్వాత స్వల్పకాలిక రకాలైతే, మళ్ళీ 20 రోజుల తర్వాత మధ్యకాలిక రకాలైతే. అంటే 3వ దఫా ఎరువులు ఏదైతే యూరియా వేస్తున్నామో అది చిరుపుట్ట దశలో వేయాలి. చిరుపుట్ట దశ వరకు మీకు మొత్తం ఎరువుల వేయడం అనేది అయిపోవాలి. చిరుపుట్ట దశ దాటిన తర్వాత మీరు యూరియా వేస్తే అది మొక్క పెరగడానికి ఉపయోగపడుతుంది, కానీ లోపల గొలుసు పెరగడానికి ఉపయోగపడదు. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ మొక్క పెరుగుతుంది కానీ గొలుసు చిన్నగా అవుతుంది, గొలుసు పెరగదు. అదే మీరు మొదలేస్తే మొక్క బాగా పెరిగి గొలుసు వచ్చే టైంలో మీకు గొలుసు బాగా ఇడిసే అవకాశం ఉంటుంది. అందుకే ఆలస్యంగా యూరియా వేయడం వల్ల ఆ నత్రజని ఎఫిషియన్సీ, దాని యొక్క పనితనం తగ్గుతుంది. అందుకని చిరుపుట్ట దశలో వేసిన నత్రజని పనితనం బాగా ఉంటుంది. ఇది రైతులు గమనించాలి. వ్యవసాయంపై ప్రకృతి ఆటుపోట్ల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. అయితే రాను రాను పెరుగుతున్న విపత్తులు, గతి తప్పిన ఋతువులు, మారుతున్న వాతావరణ పరిస్థితులు, సాగులో ఎదురవుతున్న ప్రతికూలతలు అన్నదాతను నష్టాల పాలు చేస్తున్నాయి. దీంతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతోంది. ఒకప్పుడు పాడి పంటలను రైతులు 2 కళ్ళుగా భావించేవారు. రాను రాను పాడిని వదిలి పంటల సాగుతోనే సరిపెట్టుకుంటున్నారు. రైతులు ఒక్క వ్యవసాయంపైనే ఆధారపడడం కాకుండా సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరిస్తే నికరాదాయం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా లక్షల జీతాన్ని సైతం త్యజించి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ప్రణాళికలో ఖచ్చితత్వం లేకపోవడం, ఏకపంట విధానాలతో నష్టాలను మూటగట్టుకుంటున్నారు. పండ్ల తోటలు, ఆహార పంటలు, గట్లపై చెట్ల పెంపకం, అంతర పంటలు, పంట మార్పిడి వంటి సమగ్ర వ్యవసాయ విధానాలను ఖచ్చిత ప్రణాళికతో అనుసరిస్తే ఉద్యోగాలకు తీసిపోకుండా మంచి నికరాదాయం పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం సమగ్ర వ్యవసాయ విధానాల పరిశోధనా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు. రైతు తనకుండే 15 నిమిషాలు 30 నిమిషాల్లో ఆదాయం పొందొచ్చు, అదేవిధంగా 30 ఏళ్ళకు కూడా ఆదాయం పొందొచ్చు అనే ప్రణాళికను మన రైతాంగానికి తెలియజెప్పాల్సిన అవసరం, దాన్ని విస్తరీకరించాల్సిన అవసరం ఇప్పుడు మన రాష్ట్రాల్లో ఉంది. 30 నిమిషాల్లో ఆదాయం రావాలంటే విలువ జోడింపు, విలువ మదింపు, అంటే ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులను తన ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఈ ధాన్యాల నుంచి బియ్యం తీసే పని, అదేవిధంగా పప్పులు గంజల నుంచి పప్పులు చేసే పని, ఘీ మేకింగ్ కానీ లేకపోతే ఇతర ఏదైతే మనకి ఈ ప్రాథమిక ఉత్పత్తులు కానీ ద్వితీయ ఉత్పత్తులు కానీ వ్యవసాయంలో తీసుకోవడం అనేది ముఖ్యంగా 30 నిమిషాలు, అరగంట రోజుల్లో ఆదాయం పొందే అంశాలు. అదేవిధంగా రైతు ఒక రోజులో ఆదాయం పొందాలంటే మనం చెప్పుకునే ఏదైతే ఈ పాడి నుంచి రోజువారీ వచ్చే ఆదాయం, ఏదైతే పాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం లేదు, రోజువారీ తనకుండే పరిధిలో కూరగాయలు నమూనా పోషకాహార తోటలో వేసుకుంటే తన ఇంటి అవసరాలతో పాటు తన పోషకాహారంతో పాటు బయట మార్కెట్లో అమ్ముకునే రోజువారీ ఆదాయం, వారం ఆదాయం, లేకపోతే 10 రోజులు 15 రోజులు ఆదాయం కావాలంటే ఏదైతే శాశ్వతంగా ఎవరైతే ఆయిల్ పామ్ తోటలు, మనకి ఏవైతే ఆయిల్ పామ్ ఉంది దాంట్లో నీరు దారి ఉంటే సగటున ఏదైతే వాళ్ళు నెలకి 2 సార్లు ఆదాయం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా 10-15 రోజులకు ఆదాయం పొందాలంటే వాళ్ళు ఆకుకూరలు వాటిని వేయడం వల్ల ఏదైతే ఈ ఆకుకూరల ద్వారా కూడా మార్కెట్కి తరలింపు, తద్వారా మడ్లు కట్టి ఎత్తుమడ్లో కానీ లేకపోతే ఇతర మడ్లు ఆకుకూరలు చేసుకుంటే ప్రతి 15 రోజులకి మార్కెట్లు తరలించవచ్చు. నెలవారీ ఆదాయం కావాలనుకుంటే ప్రత్యేకమైన రంగం సిరికల్చర్ మనకు ఉంది. ఇది పట్టుపురుగుల పెంపకం ద్వారా 28 రోజుల్లో శాస్త్రీయంగా, ఒకప్పుడు పట్టుపురుగుల పెంపకం వేరు, వాటిలో చాలా వరకు సిక్ యూనిట్లు అయినాయి, కానీ ఈ రోజుల్లో శాస్త్రీయంగా పట్టుపురుగుల పెంపకం ఇటు కర్ణాటకలోను అనంతపూర్లోను ఈ మనకేదో తూర్పుగోదావరిలో చేస్తున్న రైతాంగం వల్ల 28 రోజులకే తనకి ఆదాయం తీసుకునే పరిస్థితులు నెలవారీ ఉంది. అలా కాకుండా రైతాంగం ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఆదాయం కావాలంటే ఏదైతే ఈ ఆహార పంటలు, ఏదైతే మనం చెప్పుకునే ఏదైతే ఈ వరి కానీ లేకపోతే ఇతర అపరాలు కానీ లేకపోతే ఈ మిల్లెట్స్ మాకు చేసుకునే చిరుధాన్యాలు కానీ వీటన్నిటి వల్ల రైతాంగం ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఆదాయం తీసుకునే అవకాశం ఉంది.
కొబ్బరి తోటలు కూడా ప్రతి 45 రోజుల నుంచి 50 రోజులకి ఖచ్చితంగా కొబ్బరి తోటల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వాటిని కూడా 50 రోజులు 60 రోజుల ఆదాయం, సంవత్సరం వరకు ఆదాయం కావాలంటే ప్రత్యేకంగా మనకి బాగా అధిక సాంద్రతలో వేసుకున్న మామిడి తోటల వల్ల, అదేవిధంగా జీడి తోటల వల్ల సంవత్సరం వారి ఒక ఆదాయం వచ్చే అవకాశం రైతాంగానికి అవకాశం ఉంది. 4 సంవత్సరాలకు తనకు ఆదాయం కావాలనుకుంటే కనుక ఫారెస్ట్రీ ఏదైతే తన ఖాళీ ప్రదేశాల్లో ఈ రోజుల్లో మనం పెట్టుని జామాయిలు కానీ, యూకలిప్టస్ కానీ, లేకపోతే సరుగుడు కానీ ఇటువంటి వేసుకోవడం వల్ల తన గట్టు మీద నిలబడి ఈ పవర్సాతో సంవత్సరంకి ఒక చూసుకుని 4 సంవత్సరాలు మన పెంపకం ప్రకారం సంవత్సరంకి ఒకసారి మనం ఎరువులు వేసుకుంటే 4-5 సంవత్సరాలకి ఆదాయం వచ్చే కార్యక్రమం. సో 4 సంవత్సరాలు నాకు ఆదాయం కాదు, నాకు 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి ఆదాయం కావాలనుకుంటే ఈరోజు గట్లపై చెట్ల పెంపకం, ముఖ్యంగా టేకు లాంటి అత్యధిక ఆదాయం వచ్చే ఈ చెట్ల పెంపకం, టేకు మొక్కలు లాంటివి గట్లపై పెంచుకుంటే ఈరోజు పెట్టుకున్న దానికి 25కి 25 ఏళ్ళకి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. జీవాల పెంపకం 6 మాసాలకు ఏటీఎం అంటాం, ఎనీ టైం అని, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఆదాయం తీసుకోవడానికి ప్రతి రైతులు ఏదైతే రాయలసీమలో రైతాంగం మనకి ఏదైతే ఈ వేరుశెనగ తోటలోకి వెళ్ళేటప్పుడు ఆ చేతిని ఈ చేతిని 2 ల్యాంప్స్ని తీసుకెళ్ళి ఏవైతే మనకి మేక పిల్లలు గొర్రె పిల్లలు తీసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ, పెరటుకోళ్ళ పెంపకం ఎప్పుడు కావాలంటే అప్పుడు మమ్మీని, ఇలా ఏటీఎం మోడల్ ఉంది. అదేవిధంగా మీకు ప్రణాళిక 30 నిమిషాల నుంచి 30 ఏళ్ళ వరకు ప్రతి రైతాంగం, ప్రతి చిన్న సన్నకారు రైతు అందరు రైతులు కూడా మహా అయితే వాళ్ళ జీవితకాలంలో 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ వృత్తిని చేస్తారు. కాబట్టి దానికి యువత ఎవరైతే వ్యవసాయంకి వస్తున్నారో వాళ్ళు ఒక ఖచ్చితమైన ప్రణాళిక, ఆ ప్రణాళికలో ఒక వనరు నుంచి చాలా ఎక్కువ ఆదాయం వచ్చే కార్యక్రమం, నాటుకోళ్ళ పెంపకం చేసుకుంటే చాలా ఎక్కువగా ఆదాయం వచ్చే కార్యక్రమం, ఒక ఇంటెన్సివ్గా ఒక రంగాన్ని తీసుకొని ఆదాయం వచ్చి పడితే దాన్ని వేరే రంగాల్లో పెట్టి స్ప్రెడెడ్గా చేసుకుంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళు తను ఈ వృత్తిని తీసుకున్న తర్వాత ఈ వృత్తిలో వెనుకడుగు వేయకుండా ఆదాయం పొందే అవకాశం ఉందని చేశాం. కాబట్టి దాన్ని ఖచ్చితంగా రైతాంగం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పశువుల్లో అంటువ్యాధులే కాదు, ఒక్కోసారి థైలేరియా వంటి వ్యాధులు సంభవిస్తుంటాయి. దోమకాటు వల్ల మనుషుల్లో వచ్చే మలేరియా మాదిరిగానే పిడుదులు, గోమార్ల వల్ల పశువుల్లో థైలేరియా వ్యాధి వస్తుంది. సంకరజాతి ఆవులు త్వరగా ఈ వ్యాధి బారిన పడుతుంటాయి. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గిపోవడమే కాదు, వ్యాధి తీవ్రమైతే పశువులు మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలను బట్టి ఎంత త్వరగా గుర్తించి చికిత్స చేయిస్తే అంత త్వరగా పశువు కోలుకునే అవకాశం ఉంటుంది. పశువుల్లో థైలేరియా వ్యాధి లక్షణాలు, నివారణ గురించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు పశు వైద్యశాల పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. థైలేరియా అనేది ప్రోటోజోవల్ డిసీజు, అంటే మనుషులలో మలేరియా ఎలానో పశువులకు థైలేరియా రోగం అలాగే ఉంటుంది. థైలేరియా వ్యాధి పెద్ద పశువులలో ముఖ్యంగా సంకరజాతి మరియు మేలుజాతి ఆవులలో వస్తుంది. ఈ సంకర జాతిలో కూడా ముఖ్యంగా హెచ్ఎఫ్ జాతిలో, హెచ్ఎఫ్ ప్యూర్ బ్రీడ్ కానీ, హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్స్ కానీ, జెర్సీ ప్యూరు, జెర్సీ క్రాస్ బ్రీడ్లో ఈ థైలేరియా వ్యాధి అనేది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా పశువు ఒత్తిడికి గురైనప్పుడు వచ్చే వ్యాధులలో అతి ముఖ్యమైన వ్యాధి థైలేరియా. ఇది టిక్ బర్న్ డిసీజ్, అంటే ఈ గోమార్లు, పిడుదులు కరవడం వల్ల రోగమున్న పశువుని కరిచి ఆరోగ్యవంతమైన పశువుని కరిచినప్పుడు ఆరోగ్యవంతమైన పశువుకు ఈ రోగం సంక్రమిస్తుంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా విపరీతంగా నష్టపోతారు. ఎందుకంటే వ్యాధి సోకిన పశువు కొన్ని చనిపోవడమే కాకుండా పాల దిగుబడి కూడా విపరీతంగా నష్టపోతుంది. అయితే ఈ థైలేరియా వ్యాధి ఎలా వస్తుందంటే, ఇది ఒక మలేరియాలో ఉండే పారాసైట్స్ ఎట్లనో పశువులలో ఈ థైలేరియా అన్యులేటా ఇట్లాంటివి క్రిముల ద్వారా, పిడుదుల ద్వారా వ్యాపించే వ్యాధి అన్నట్టు. ఒకసారి టిక్ కరిచిన తర్వాత 5-6 రోజులలో ఈ ప్రోటోజోవా శరీరంలో, రక్తంలో చేరి, అలాగే లింఫ్ గ్రంథులలో చేరి అక్కడ మల్టిప్లై అయి శరీరంలో జ్వరాన్ని కలగజేస్తుంది. ఈ జ్వరం విపరీతంగా రావడమే కాకుండా గ్రంథులు వాస్తాయి. తర్వాత అలాగే రక్తహీనత, అంటే ఎందుకంటే ఇది తెల్ల రక్త కణాలని మరియు ఎర్ర రక్త కణాలని చంపేస్తుంది కాబట్టి రక్తహీనత మరియు రోగ నిరోధక శక్తిని కోల్పోతుంది.
తర్వాత ఈ రక్త కణాలు విపరీతంగా డిస్ట్రాయ్ కావడం వల్ల పశువులకు జాండీస్ కూడా సోకే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి సోకిన పశువులకు. ఇది తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఈ రక్తం పల్చబడడం ద్వారా లంగ్స్లో ఊపిరితిత్తులలో నీరు చేరి ఆయాసపడి పశువులు చనిపోవడం జరుగుతుంది. ఏ పశువులకు ఎక్కువగా వస్తుందంటే ముఖ్యంగా హెచ్ఎఫ్ అంటే హోలిస్టియన్ ఫ్రిషియన్ విదేశీ సంకరజాతి విదేశీ జాతి పశువులలో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వీటికి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, పాల దిగుబడి ఎక్కువగా ఇస్తాయి కాబట్టి ఈ రోగం సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎప్పుడు ఎక్కువగా వస్తుందంటే రైతు సోదరులు ఉదాహరణకు తెలంగాణకు బెంగళూరు నుంచి, తర్వాత హర్యానా నుంచి, తర్వాత మహారాష్ట్ర నుంచి ఆవులను కొనుగోలు చేస్తారు రైతులు. ఈ వచ్చిన తర్వాత ఒక 5 నుంచి నెల రోజుల లోపలనే పశువు విపరీతంగా జ్వరం సోకడం జరుగుతుంది. ఈ జ్వరం సోకిందంటే దాదాపు 90% థైలీరియా వ్యాధి ఉన్నట్టు లెక్క. ఎండాకాలంలో ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో పశువులను తెచ్చుకుంటే దాదాపు 50% పశువులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఇది గోమార్లు పిడుదల ద్వారా ఆరోగ్యవంతమైన పశువుకు అనారోగ్యవంతమైన పశువు నుండి వస్తుంది కాబట్టి రైతు సోదరులు దీని నివారణ చర్యల్లో భాగంగా అతి ముఖ్యంగా పశువులకు గోమార్లు పిడుదులు లేకుండా కొన్ని ఈ అకారిసైడ్స్ మందులు డిఫరెంట్ సైపర్మెత్రిన్ కానీ అమిట్రాజ్ కానీ రెగ్యులర్గా స్ప్రే చేయడం శరీరంపై, అంటే గోమార్ లేకుండా చూసుకోవడము. తర్వాత డ్యూరామెక్టిన్ ఐవర్మెక్టిన్ లాంటి ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఈ టిక్స్ అనేటివి లేకుంటే ఈ రోగం వచ్చే అవకాశం కూడా దాదాపు ఉండదు. తర్వాత ఈ ఎనిమల్స్ బయట నుంచి ఈ సంకరజాతి పశువులు తెచ్చుకునే వాళ్ళు కంపల్సరీ ఓన్లీ చలికాలంలో తెచ్చుకుంటే ఈ రోగం సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ అదే ఎండాకాలంలో తెచ్చుకుంటే మాత్రం ఎక్కువగా ఈ రోగం సోకే అవకాశం ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ కూడా నైట్ పూట ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఎనిమల్స్ స్ట్రెస్కి గురి కాకుండా ఉంటుంది. తర్వాత ఈ వ్యాధి ఒకసారి సోకినాక లక్షణాలు జ్వరము, తర్వాత మూత్రం పచ్చగా రావడము, ఆయాసపడము, సడన్గా 20 లీటర్లు ఇచ్చే పశువు 2 లీటర్లు లీటర్కు పడిపోతుంది, విపరీతంగా జ్వరం ఉంటుంది, నోట్లో నుంచి ముక్కులో నుంచి లైట్గా చొంగ కారుస్తుంది. టెర్మినల్ స్టేజ్లో అంటే రక్త కణాలు పూర్తిగా నశించిన తర్వాత ఆయాసం రావడం అవుతుంది, లంగ్స్లో నీరు చేరడం జరుగుతుంది, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో చనిపోవడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ వ్యాధి పట్ల పూర్తి అవగాహన ఉండాలి. దీనికి నివారణ చర్యల్లో భాగంగా అంటే ఒకసారి రోగం సోకిన తర్వాత ట్రీట్మెంట్ అనేది కొద్దిగా పశువు జ్వరం ఉండగానే డాక్టర్ దగ్గరికి చూపెట్టడం వల్ల ఈ వ్యాధిని గమనించి ఇమ్మీడియట్గా బూపార్వోక్విన్ అనే మందు నిప్పియడము వల్ల ఈ రోగాన్ని సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. కానీ రోగం ఎక్కువ లక్షణాలు ఎక్కువ వచ్చిన తర్వాత ఈ బూపార్వోక్విన్ కూడా పనిచేయదు కాబట్టి తొందరగా గుర్తించడం వల్ల అంటే ఏదైనా కొత్త పశువు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ డైలీ జ్వరం చెక్ చేయాలి. జ్వరం ఉందంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి థైలీరియా వ్యాధి ఉందని నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా ఈ బూపార్వోక్విన్ ఇప్పియడం వల్ల ఈ రోగాన్ని సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. అలాగే రాకుండా ఏం చేయొచ్చు అంటే నిర్మూలన, కంప్లీట్గా నిర్మూలన ఏంటంటే ఈ సంకర జాతి పశువులు, తర్వాత హెచ్ఎఫ్ జెర్సీ ప్యూర్ పశువులలో కంపల్సరీ ఈ థైలీరియా వ్యాక్సిన్ అనే టీకాలు దొరుకుతున్నాయి. దూడ పుట్టిన 3 నెలలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల దాదాపు లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ జరుగుతుంది. మనం కొత్త పశువులని తెచ్చిన తర్వాత కూడా ఈ థైలీరియా వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల ఈ రోగం రాకుండా సమర్థవంతంగా నిర్మూలన చేయవచ్చు. అలాగే ఈ చుడి పశువులకు మాత్రం ఈ వ్యాక్సిన్ ఇప్పియొద్దు, ఎందుకంటే ఇది అబార్షన్ కలగజేసే నేచర్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ వ్యాక్సినేషన్, రెగ్యులర్ సూపర్విజన్, తర్వాత ఎనిమల్స్ ఎస్పెషల్లీ సంకర జాతి పశువులు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవడం వల్ల ఈ రోగాన్ని సమర్థవంతంగా నిర్మూలన చేయవచ్చు. అయితే కొన్ని ఈ మధ్యన సాయివాలు, గిర్ ఆవులు కూడా అంటే ఎండాకాలంలో మన హర్యానా నుంచి తర్వాత గుజరాత్ నుంచి తెప్పించిన వాటిల్లో కూడా ఈ థైలీరియా వ్యాధి సోకుతుంది. కాబట్టి వీటిని కూడా ఏమన్నా జ్వరం కంటిన్యూగా ఉంటే మాత్రం ఈ వ్యాధి నివారణ చికిత్స చేపించి ఈ రోగం నుంచి పశువులను కాపాడుకోవాలి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.